కానీ ఈ కాలంలో దేవుని యొక్క వధువు, దేవుని యొక్క నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు చూడకుండా నమ్ముతా ఉంది. హల్లెలూయా. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు మరీ ధన్యులు అన్నాడు ఆయన. కానీ చూడకుండా యథార్థంగా నిజముగా నమ్మేటోళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారు నిజమైన ధన్యులైనారని యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మొదటి పునరుద్ధానం అలా జరిగింది. అక్కడ శిష్యులు దానికి సాక్షులు. వాళ్ళందరూ కూడా చూశారు, యేసుక్రీస్తుని పలకరించారు, చక్కగా కార్యాలన్నీ జరిగినాయి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడంటే, పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగుతా ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమిపైన ఉన్నప్పుడు ఆయన బాగా నమ్మిన వ్యక్తి, ఆయనను విశ్వసించిన వ్యక్తి, ఆయన యొక్క వర్తమానాన్ని పట్టుకుని వెంబడించిన వ్యక్తి, ఆయన నామంలో బాప్తిజం పొందిన వ్యక్తి, ఆయన చిత్తానుసారంగా నడిచిన వ్యక్తి ఎవరంటే అక్కడ లాజరు అని ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? అందరూ చెప్పాలి నాకు. మీరందరూ కొంచెం అలర్ట్గా ఉండండి. ఒక గంట చేపు ప్రభు సన్నిధిలో కొంచెం అలర్ట్గా ఉండండి. మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు కొంచెం సహాయం చేస్తూ ఉంటే, నాకు హెల్ప్ చేస్తూ ఉంటే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. ఒకరినొకరు సహాయం చేసుకుని వాక్యాన్ని తీసుకుంటాం. హల్లెలూయా. ఒకరికొకరు సహాయం లేకుండా వాక్యం రాదు. అక్కడ మీ సపోర్ట్ నాకు ఉండాలి, నా సపోర్ట్ మీకు ఉండాలి. నేను ఆత్మను కోరుకోవాలి, మీరు ఆత్మను కోరుకోవాలి. మీరు అభిషేకించబడాలనే ఆశ, కోరిక, దాహం మీలో ఉండాలి. ఖచ్చితంగా నాలో కూడా అదే ఉండాలి. మొన్న క్యాసెట్ పరిచయం ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. అందులో ఒక వాక్యం చెప్పాడు ప్రవక్త గారు. ఆయన ఏమన్నాడంటే, కోరిక ఉన్నవాడికే దాహం వేస్తుందట. ఏంటండి అది? ఎవరు ఇప్పుడు అన్నం తినాలని ఒక కోరిక నీలో కలిగింది. చికెన్ బిర్యానీ ఎవరైనా వండుతున్నారు అనుకోండి, ఎవరైనా వండుతున్నారు చికెన్ బిర్యానీ, మీకు ఏం జరుగుతుంది? అది తినాలని కోరిక పుడుతుంది. అది స్మెల్ పీల్చగానే అది తినాలని కోరిక పుడుతుంది. ఆ కోరిక ఎప్పుడైతే పుట్టిందో, బలముగా నాటుకుందో, మీరు ఏం చేస్తారో తెలుసా? ఇంటికాడికి వెళ్ళి పలవానా చేసేసుకుంటారు, లేకపోతే కొట్టుగడికిలో ప్యాకెట్ అన్న తెచ్చేసుకుంటారు. ఎందుకని? లోపల బలంగా ఏర్పడిపోయింది. ఆ స్మెల్ ఎప్పుడైతే చూసారో, ఈరోజు నేను బిర్యానీ తినాలి, ఈరోజు నేను బిర్యానీ తినాలని ఎప్పుడైతే ఆశ మీలో కలిగిందో, బలంగా ఆ హృదయంలో కలిగిందో, మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి ఓన్గా చేసుకన్నా చేసేసుకుంటారు, లేకపోతే కొనుక్కన్నా తింటారు. ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే లోపల మీకు కోరిక కలిగింది, కోరిక వెనకాల దాహం పుట్టింది, ఖచ్చితంగా తినాలని ఆశ మీలో కలుగుతూ ఉంది. డబ్బులైనా ఖర్చు పెట్టి తింటారు, లేకపోతే ఇంట్లో అయినా చేసుకుంటారు. అది మీ లోపల ఉన్న దాహం. హల్లెలూయా. అలాగే దాహం ఉన్న కోరిక ఉన్నవాడికి మాత్రమే దాహం పుడుతుందట. అందులో దాహం అనే మెసేజ్లో ప్రవక్త అంటున్నాడు, నీకు పరిశుద్ధాత్మ పొందుకోవాలనే కోరిక మీలో ఉంటే వాక్యం పట్ల దాహం పుడుతుందట. ఏంటండి? పరిశుద్ధాత్మ పొందుకోవాలనే కోరిక మీలో ఉన్నదనుకోండి, క్రీస్తు మీ జీవితంలోకి రావాలనే కోరిక మీలో ఉన్నదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? మీకు ఆశ కలుగుతుందట, దాహం కలుగుతుందట, వాక్యాన్ని వెతుకుతారట, పరిశీలిస్తారట. ఆ పరిశీలించి వాక్యాన్ని పరిశీలించి ఆ కోరికను తీర్చుకోవడానికి ఆశపడతారు. హల్లెలూయా. కోరిక ఉన్న వాళ్ళు ఆరాధన చేస్తారట, కోరుకున్న వాళ్ళే ప్రార్థన చేస్తారంట, కోరుకున్న వాళ్ళే ఆ యొక్క సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో వాక్యం వింటారంట, దాన్ని వెతుకుతారట, దాన్ని పరిశీలిస్తారట, దాహాన్ని తీర్చుకుంటారట. హల్లెలూయా. ఎందుకంటే ఆ కోరిక ఎలా ఉంటుందంటే, ఆ మెసేజ్ లో ప్రవక్త చెప్తున్నాడు ఏమనంటే, దాహం అనే మెసేజ్ లో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, అడవిలో దుప్పులు ఉంటాయంట. అడవిలో దుప్పులు అంటే మనం ఏమంటాం, జింకలు అంటాం కదా. జింక అంటే చిన్న చిన్న కొమ్ములు ఉంటాయి, దుప్పు అంటే పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి అనమాట. అది ఏదో నుంచులాగా ఉంటుంది, దానికి పొడుగ్గా ఉంటాయి కొమ్ములు, దాన్ని దుప్పు అంటారు. జింక అంటే సన్నగా ఉంటాయి కొమ్ములు.
అడవిలో దుప్పులు ఉంటాయి. ఆ దుప్పులు అడవిలో వేసుకున్నప్పుడు ఆ యొక్క దుప్పులు ఏంటంటే ప్రమాదం వేటి వల్ల ఉంటుందంటే అడవి నక్కలు ఉంటాయండి అక్కడ. అడవి నక్కలు, ఆ అడవి నక్కలు సీక్రెట్గా ఒక 10-15 నక్కలు ఏం చేస్తాయంటే చుడిదర్రగా కాసేసి ఆ దుప్పులు నట్టి వెళ్ళకుండా అవన్నిటిని కాసేసి దాన్ని పట్టుకుని తింటాయంట. అవి అడవి నక్కలు దుప్పులు తినేస్తాయి. చాలా భయంకరంగా ఉంటాయండి ఆ నక్కలు. ఆ నక్కలు ఆ యొక్క దుప్పులు తింటూ ఉంటాయి అనమాట. సీక్రెట్గా కాపలా కాసేసి ఆ నక్క దుప్పులు పట్టేసి తినేస్తాయి. అయితే ఈ యొక్క దుప్పి అడవిలోకి వెళ్ళి మేత వేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఈ నక్కలన్నీ వచ్చేసి దాన్ని పట్టేసుకున్నాయి. దాన్ని పట్టేసుకుని కాళ్ళు ఒకటి పట్టేసుకుంది, మెడ ఒకటి పట్టేసుకుంది, తొడ ఒకటి పట్టేసుకుంది, ఇలాగ చుడుతురుగా నక్కలు పట్టేసుకున్నాయి. ఇది ఏం చేసిందంటే ఎలాగోలాని కాపాడుకుని అట్లన్నిటి నుంచి విడిపించుకుని అది ఏదో రకంగా గాయాలు పరచబడి చర్మాలు చేర్చబడి రక్తాలు కారుతూ ఎలాగోలాని తప్పించుకుని పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది బ్రతకాలంటే ఆ యొక్క నక్కల చేత చేల్చబడిన దుప్పి బ్రతకాలంటే అది నీళ్ళు తాగాలి. వాటర్ తాగితే బతికేస్తుంది, వాటర్ లేకపోతే చచ్చిపోతుంది. దానికి ఇప్పుడు అర్జెంటుగా అవసరమైంది ఏంటంటే వాటర్. ఆ వాటర్ కనుక తాగిందంటే బ్రతికిపోద్ది. ఆ అడవిలో అక్కడక్కడ మీకు తెలుసండి, సరువు తోటలో ఏం చేస్తారంటే అక్కడక్కడనే సరువు తోటలో ఆ చెట్లకి నీళ్ళు నెట్టడం కోసం పెద్ద గొయ్యలు తూగుతారు. సరువు తోటలో గొయ్యలు తూగుతారు, అక్కడక్కడ పెద్ద గొయ్యలు ఉంటాయి. అలాగే అడవుల్లో గొయ్యలు ఉంటాయి, అలా లోయలు ఉంటాయి, సెలయేర్లు ఉంటాయి. ఆ యొక్క సెలయేర్లోకి వెళ్ళి ఎప్పుడైతే వాటర్ తాగుదామని ఆ ఇరిగిపోయిన కాళ్ళు ఈడ్చుకుంటూ రక్తాలు కారుకుంటూ అది ఎలా ఉంటుందంటే మరణము జీవముతో పోరాడుతూ అది వాటర్ కోసం ఎంత కోరికతో వెళ్తుందంటే అది ఏమంటూ వింటున్నారా? దానికి వాటర్ కావాలి. బ్రతకాలంటే వాటర్ కావాలి. నేను చచ్చిపోకుండా నేను బ్రతకాలంటే నేను వాటర్ తాగాలి. ఇప్పుడు వాటర్ కోసం అది ఎంత ఈడ్చుకుంటూ ఆ ఇరిగిపోయిన కాలుతో, ఆ చేల్చబడిన కాలుతో, ఆ చేల్చబడిన శరీరంతో రక్తాలు కారుకుంటూ అది ఎంత ప్రయాసపడి వాటర్ వెతుకుతుందంటే ఒక్కసారి అది మీరు ఆలోచించుకోండి. ఒకసారి మీరు ఆలోచించుకోండి. సపోజ్ ఇప్పుడు సతీష్ గారు ఉన్నారు, తన పాపకి ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నారు. ఎంఆర్ఐ స్కాన్లో ఆమెను బిడ్డను పెట్టారు. ఇప్పుడు ఆ క్షణంలో అతని హృదయం ఎలా కొట్టుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అది అనుభవించిన తండ్రికి తెలుస్తుంది, అందరికీ తెలియదు. మళ్ళీ అది అనుభవించినోడికే తెలుస్తుంది. ఏమైనా వింటున్నారా? హల్లెలూయా. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ, ప్రేమించిన బిడ్డ, ఆమె ఆ యొక్క లోపల ఉంది, ఆ స్కాన్ లోపల. ఇప్పుడు ఆ తండ్రి హృదయం ఎలా కొట్టుకుంటుంది? అందరికీ 60-70లో కొట్టుకుంటే గుండె ఆ వ్యక్తికి 170లో కొట్టుకుంటుంది. అంత టెన్షన్, అంత వేదన, అంత భయం ఆవరించేస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగే ఒక వ్యక్తి మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కూడా నీ గురించి నా గురించి కూడా అలాగే తాపత్రయపడతా ఉంటాడు. నీవు పాపముతో మరణిస్తున్నప్పుడు, పాపం అనే గర్భంలో నువ్వు పెట్టబడినప్పుడు, పాపంతో ఏడవబడుతూ ఉన్నప్పుడు నీ కోసం ఆ విధంగా పరితపిస్తూ దేవుడు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా భావం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. దేవుడు కూడా అదే పరితాపంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ దుప్పి చీల్చబడింది, నక్కల చేత చీల్చబడింది, భయంకరంగా చీల్చబడింది ఆ దుప్పి. ఇప్పుడు ఆ చీల్చబడిన దుప్పి నీటి కోసం ఎంత భయంకరమైన వేదంతో వెతుకుతుందో అదే వేదనతో ఆ దుప్పిని సృష్టించిన తండ్రి కూడా దానికి నీరివ్వాలని అదే వేదంతో ఆయన కూడా తాపత్రపడతా ఉన్నాడు. హల్లెలూయా. అటుపక్క దేవుడు తాపత్రపడతా ఉన్నాడు, మరణాపాయ స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో నక్కల చేత చేర్చబడిన ఆ దుప్పి కూడా అదే విధమైన తాపత్రయంతో వాటి దగ్గరికి వెళ్తా ఉంది. దట్ ఈస్ దాహం. హల్లెలూయా. ట్రస్ట్ అంటారన్నమాట దాన్ని. అంటే అలాంటి దాహం మనలో ఉన్నప్పుడు మాత్రమే నీవు పరిశుద్ధాత్మను కోరుకుంటావు,
అలాంటి దాహం ఉన్నప్పుడే నీవు దేవుణ్ణి కోరుకుంటావు. అలాంటి దాహం నీలో ఉన్నప్పుడే ఆ యొక్క సత్యమైన వాక్యాన్ని కోరుకుంటావు. ఆ సత్యమైన వాక్యం వల్ల నేను కూడా జీవించాలని ఆరాటం నీలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నిజమైన దేవుని కుమారులు కుమార్తెలు పడే తాపత్రయము దాహము దేవుని పట్ల అలా ఉంటుందండి. ఆ ఇళ్ళని రోజు ఆదివారం 2 పాటలు పాడారు, 1 గంట సేపు వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు, వచ్చేసాం. ఇంకా అదంతా పక్కనెట్టేసి ఆ బైబిల్ పూజెట్టేసి మళ్ళీ వారం దులుపుకొని వచ్చాం. అలా ఉంటుంది. నామకార్థ విశ్వాసులైతే ఏదో ఉనామనిగా నమ్మిన దేవుని పిల్లలైతే, దేవుని పిల్లలు నమ్మరు. ఏదో ఉనామనిగా మేము క్రైస్తవం చర్చికి వెళ్తున్నాం అని ఏదో నామకార్థంగా నమ్మేటోళ్ళు అయితే ఇలా చేస్తారు. ఏదో ఆదివారం మాదిరిగా వెళ్తారు, 1 గంట సేపు కూర్చుంటారు, ఎప్పుడైపోద్దా అని ఎదురు చూస్తారు. ఆ టైం అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పనిములో నిమగ్నం అయిపోతారు. వాళ్ళకి ఇంకా ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదు. హల్లెలూయా, ఆమేన్. మనం ఇప్పుడు మనము దేనికోసం మాట్లాడాలంటే మొదటి పునరుద్ధానం గురించి కాదు, కానీ మనకు దేనికి సాక్షులం అంటే 2వ పునరుద్ధానం సాక్షులమై ఉన్నాం. మొదటి పునరుద్ధానం భౌతిక సంబంధమైనదైతే 2వ పునరుద్ధానం ఏంటంటే ఆత్మ సంబంధమైన పునరుద్ధానం. అది హల్లెలూయా. పునరుద్ధానాలు బైబిల్లో 6 పునరుద్ధానాలు ఉన్నాయి. బైబిల్లో 6 పునరుద్ధానాలు ఉన్నాయి. 6 పునరుద్ధానాలు మనం ఎప్పుడైతే చూసామో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పునరుద్ధానాలు ఏంటంటే 2. వింటున్నారండి? మోస్ట్ పవర్ఫుల్ పునరుద్ధానాలు రిజరెక్షన్ ఏమంటే 2 పునరుద్ధానాలు ఉన్నాయి. ఆ 2 పునరుద్ధానాలు యేసుక్రీస్తు పునరుద్ధానాలు అయి ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన పునరుద్ధానము, 2వది ఆత్మ సంబంధమైన పునరుద్ధానం. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకుని మీ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పునరుద్ధానం కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. భౌతిక సంబంధమైన పునరుద్ధానం యెరూషలేములో 2000 సంవత్సరాల క్రితం అది జరిగిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడే 2వ పునరుద్ధానము ఆత్మ సంబంధమైన పునరుద్ధానమై ఉన్నది. హల్లెలూయా. మరోలా చెప్పాలంటే మొదటి పునరుద్ధానం మట్టిలో జరిగింది, మొదటి పునరుద్ధానం భూమిలో జరిగింది. 2వ పునరుద్ధానం ఇప్పుడు నీకు ఎక్కడ జరగాలంటే నీ హృదయం అనే మట్టిలో జరగాలి. హల్లెలూయా. మట్టి శరీరమైన నీ శరీరంలో జరగాలి. మొదటి పునరుద్ధానం భూమిలో జరిగితే 2వ పునరుద్ధానం నీ యొక్క భూమిలో జరగాలి. హల్లెలూయా. ఇది అద్భుతమైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనది. ఇది చాలా అత్యవసరమైన పునరుద్ధానమైనది. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. యేసుక్రీస్తు మొదటి పునరుద్ధానం భూమిలో ఎందుకు జరిగిందంటే ఆత్మ సంబంధమైన దానిలో 2వ శరీరంలో 2వ భూమి అనే హృదయంలో జరిగించడానికి ఫస్ట్ ఆత్మ భౌతిక సంబంధమైన దానిలో ఈ కార్యం జరిగింది. హల్లెలూయా. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తా ఉన్నాడు, మొదట భౌతిక సంబంధమైనది కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది కలుగుతూ ఉంది అన్నాడండి. పౌలు గారు కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు, మొదట భౌతిక సంబంధమైన దానిలో జరుగుతూ ఉంది, మొదట ప్రకృతి సంబంధమైన మొదట కలిగినది, 2వది ఆత్మ సంబంధమైనది జరుగుతూ ఉంది. అంటే ప్రకృతి సంబంధమైనది, మట్టి సంబంధమైనది మొదట 2000 సంవత్సరాల క్రితం రిజరెక్షన్ జరిగితే, పునరుద్ధానం జరిగితే, ఇప్పుడు అది ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు ఆత్మ సంబంధముగా నీ హృదయం అనే భూమిలో ఆ పునరుద్ధానం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఆ మట్టిలో జరిగించింది ఎందుకంటే, భూమిలో జరిగించింది ఎందుకంటే, భౌతికంగా జరిగించింది ఎందుకంటే ఆత్మ సంబంధమైన నీ హృదయంలో జరిగించడానికి. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క పునరుద్ధానం జరగాలంటే ఆ పునరుద్ధానానికి ముందు మరణం అనేది ఉన్నది. ఏమే? హల్లెలూయా. మరణానికి ఏముందండి? పునరుద్ధానానికి ముందేముంది? మరణం ఉంది. మరణించకుండా పునరుద్ధానం అనేది జరగదు. చచ్చిపోకుండా పునరుద్ధానం జరుగుతుందండి? జరగదు. అందుచేత ఇప్పుడు ఆ మరణం కోసం మనం మాట్లాడకపోతూ ఉన్నాం. కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలించండి నా సహోదరి సహోదరులారా. యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో 1వ వచనంలో
యోబు ఇలాగంటా ఉన్నాడు. యోబు గ్రంథం 14:4 14 అధ్యాయం 1వ వచనంలో, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నీవక పారిపోవును. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చునని దానికి లేత కొమ్మలు వేయనని నమ్మకము కలదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోబు ఏం మాట్లాడుతున్నాడంటే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి. ఆమేన్, హల్లెలూయా. స్త్రీ కనిన నరుడు, మొట్టమొదటిగా నరుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే స్త్రీలో నుంచి వచ్చాడు. ఆది తల్లి అవ్వ ద్వారా మొట్టమొదటి హేబేలు పుట్టడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటిగా స్త్రీ కనిన నరుడు చనిపోవడం మొదలుపెట్టాడు. ఆత్మ అక్కడ వేరవుతా ఉంది. స్త్రీ కనిన నరుడు ఏం చేస్తాడండి? పువ్వు వికసించినట్టు వికసించంట ఏమవుతాడు? వాడిపోతాడట. అంటే మొట్టమొదట స్త్రీ పుట్టిన కుమారుడు కయ్యేను హేబేలు చనిపోవడం జరిగింది. మరణం స్టార్ట్ అయింది. అక్కడ చనిపోతూ వస్తూ ఉన్నారు. భూమి మీద ప్రతి వ్యక్తి కూడా అక్కడ మొదలుపెట్టి స్త్రీకి పుట్టిన ప్రతి కుమారుడు కూడా తన సమయం వచ్చినప్పుడు చనిపోతూ ఉన్నాడు. పువ్వు వికసించినట్లు వికసించి వాడు పెరిగి వాడిపోతూ ఉన్నాడు. పువ్వు అయితే ఎలాగైతే పుట్టి ఉదయకాలం ఎంత చక్కగా అందంగా కనపడుతుంది, అది చాలా మంచిగా కనపడుతుంది. అది సాయంకాలం ఆ మిట్ట మధ్యాహ్నం సూర్యుడికి వచ్చినప్పుడు అది మెల్లగా వాడిపోవడం సాయంకాలం అయినప్పుడు మొత్తం వాడిపోతుంది, ముడిచిపోద్ది, దగ్గరగా ముసలిదైపోయినట్లుగా అయిపోద్ది. అలాగే స్త్రీ మనుషులు కూడా వయసులో చిన్నప్పుడు పుట్టినప్పుడు చాలా అందంగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు, చాలా నాజుగ్గా ఉంటారు, ముద్దు వస్తారు, ఎత్తుకోవాలనిపిస్తారు. అయితే ఎదిగి కొద్ది వయసు వచ్చి కొద్ది వాళ్ళ చర్మం ముడతలు పడుతుంది. వయసు ముడుకుపోయిన తర్వాత ముడతలు పడిపోయి పళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళ అందం పోతుంది, అందవిహీనం అయిపోయి చివరికి తల వయసు అయిపోయిన తర్వాత చనిపోతూ ఉంటారు. హల్లెలూయా. పువ్వు వికసించినట్లు ఎలాగైతే వికసించి పువ్వు వాడిపోతుందో మనిషి కూడా అలాగే చక్కగా నాజుగ్గా పుడతా ఉన్నాడు. చనిపోయినప్పుడు చాలా అందవిహానంగా చనిపోతా ఉన్నాడు. అందుకే ఇక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడు, పురుషుడు ఆ విధంగా, మనుషులు ఆ విధంగా చనిపోతూ ఉన్నారని. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్ములు వేయని నమ్మకము కలదు. ఇక్కడ చెట్ల కోసం మాట్లాడుతున్నాడు యోబు గారు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, చెట్లు నరికేస్తే ఆ చెట్టు మొద్దులో నుంచి మరొక మొక్క వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే అది చంపేసిన నరికేసిన ఆ మొద్దులో నుంచి మరొక మొక్క వచ్చి అందులో నుంచి ఒక పునరుద్ధానం కనబడతా ఉంది. హల్లెలూయా. అందులో నుంచి చిగుర్చుననియు లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు కదా. చూడండి, ఈ పక్కన మన క్రెయిన్ వచ్చి లాగేసింది. చూడండి మొత్తం అవన్నీ ఎలా వచ్చింది, నరికబడిన మొక్కలన్నీ ఎలా వచ్చేసినాయి. అంటే అది చంపేసి నరికేసి పక్కన పడేసిన ఆ మొద్దులో నుంచి మరో మొక్కలు వచ్చేస్తున్నాయి. అంటే చెట్లు చచ్చిపోయినా సరే, చంపేసినా సరే, అందులో మొద్దుల్లో నుంచి చిగుర్చేస్తున్నాయి. మళ్ళీ పాత మొక్క మళ్ళీ కొత్త మొక్కగా కొత్త ఆకులతో మరలా చెట్లు అవి చక్కగా పునరుద్ధానం చెందుతూ ఉన్నాయి. చచ్చిపోయిన చెట్టు మరలా తిరిగి బతికేస్తుంది. యోబు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దాని వేరు భూమిలో పాతవైపోయినను, దాని అడుగు మొత్తం మట్టిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రం చేత అది చిగుర్చును, లేత మొక్కల వల్ల అది కొమ్మలు వేయును. ఆ వేర్లన్నీ కుళ్ళిపోయి నలిగిపోయి భయంకరంగా పురుగులన్నీ తినేసిన చీకిపోయిన ఆ నీళ్లు వాటికి తగలగానే మరలా చెట్లన్నీ చిగుర్చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? అంటే చెట్లన్నీ చచ్చిపోయినా సరే మొద్దుల్లో నుంచి మరో మొక్క వచ్చేస్తుంది నూతనంగా, యవ్వనతో. చిన్న చిన్న మొక్కలన్నీ పుట్టుకొచ్చేసి చూడండి అక్కడ, అయ్యే మన సాదృశ్యాలు. యోబు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీటి వాసన చేత తగలగానే ఆ చెట్లు మరలా మొక్కల వల్ల కొమ్మలు వేసేసింది. అయితే నరులు మరణమైపోయి కదలలేక పడి ఉందరు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట?
ఆ చెట్లు చచ్చిపోయి మరలా ముద్దులో నుంచి కొత్త మొక్కలు వచ్చే చిగురు చేసి మళ్ళీ ఎదిగిపోతున్నాయి కదా. అసలు చచ్చిపోయిన మనిషి తిరిగి ఏమైపోతున్నాడు అసలు? మరి అతను పునరుద్ధానం ఏది? చచ్చిపోయిన మనిషి తిరిగి బతుకుతాడా? యోబు అడుగుతున్నాడు ఇక్కడ. ఏమండి, చచ్చిపోయిన మనిషి తిరిగి బ్రతకగలడా? అసలు అతను ఏమైపోతున్నాడు? నువ్వు పాతాళంలో నన్ను దాచిన ఎడలా నాకెంత మేలు, నీ కోపం చల్లవారి వరకు నన్ను చాటు నుంచిన ఎడలా ఎంత మేలు, నాకెంత కాలమని నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతో కోరుతున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? యోబు అడుగుతున్నాడండి. ఒకసారి చదవండి మాట. యోబు పత్రిక, యోబు గ్రంథం 14:14 ఇప్పుడు యోబు కొంచెం జాగ్రత్తగా మీరు వినండి, మనసు పెట్టండి, దృష్టి పెట్టండి. యోబు ఏం బాధపడుతున్నాడంటే, చచ్చిపోయిన మనిషి తిరిగి బ్రతుకుతాడా? చెట్లు బ్రతుకుతున్నాయి, నదులు బ్రతుకుతున్నాయి, సమస్తము భూమి మీద ప్రతిదీ కూడా బ్రతుకుతా ఉంది. హల్లెలూయా. చూడండి, చెట్లు బ్రతుకుతున్నాయి, మన ఎదురుగా సాక్ష్యం ఇస్తున్నాయి. సూర్యుడు చూడండి, ఉదయాన్నే ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. అస్తమిస్తున్నాడు, అస్తమిస్తూనే ఉంటున్నాడండి. అలా ఉంటలే, మళ్ళీ రేపు ఉదయాన్నే తూర్పు దిక్కున కనపడుతున్నాడు. అంటే ఉదయించాడు, అస్తమించాడు, అస్తమయంగా చనిపోవడం, పుట్టాడు, చనిపోయాడు, చనిపోయినట్టుగా ఉండకుండా తిరిగి మళ్ళీ రేపు ఉదయాన్న అక్కడ ఉదయిస్తా ఉన్నాడు. అంటే సూర్యునిలో పునరుద్ధానం కనపడతా ఉన్నాడు, చెట్లలో పునరుద్ధానం కనపడతా ఉంది, నదుల్లో పునరుద్ధానం కనపడుతుంది. ఒక కాలంలో అన్ని ఎండిపోతాయి, మళ్ళీ ఒక కాలంలో అన్ని కూడా ప్రవహిస్తాయి. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అన్నిట్లోనే పునరుద్ధానం ఇక్కడ కనపడతా ఉంది. అయితే అసలు మరణమైపోయిన నరులు బ్రతుకుతారా? ఎందుకు మరణం అవుతా ఉన్నారు? అసలు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు అని యోబు ప్రశ్నించుకొని ఆ వెతుకుతున్నప్పుడు అతనికి ఏం కనపడిందంటే, యోబు గ్రంథం 14:17 ఆయన ఏమన్నాడంటే, యోబు 14:17 యోబు గ్రంథం 14:17 ఇక్కడ యోబు ఏం మాట్లాడుతున్నాడంటే, నా అతిక్రమములు ఏ సంచిలోనండి? హృదయం అనే సంచిలో అతిక్రమములు ముద్రించబడి ఉన్నాయంట. అంటే మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడంటే, మనిషికి మరణం ఎందుకు వస్తుందంటే, మనం ఈజీగా మాట్లాడుకుంటాం, అది యాక్సిడెంట్ అయిపోయింది చచ్చిపోయాడు, అక్కడ హార్ట్ అటాక్ వచ్చింది చచ్చిపోయాడు, ఆయనకి షుగర్ ఎక్కువైపోయిందంటే చచ్చిపోయాడు, ఆయనకి బీపీ ఎక్కువైపోయిందంటే చచ్చిపోయాడు, లేకపోతే అది ఏదో కారణం చేత మరణం వచ్చింది చచ్చిపోయాడు. అసలు మరణం చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏదో రకంగా మరణం తాకుతూనే ఉంది. హల్లెలూయా. ప్రతి మనిషికి కూడా మరణం వస్తూ ఉంది. అది ఏ రకంగా ఎవరికి ఏ విధంగా వస్తుందన్నది జరిగే వరకు మనకే ఒకటి తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న రేపొద్దు నేను ఉంటానో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇలా కూర్చుని విన్నారు, రేపొద్దు మీ జీవితాలు ఏ విధంగా ఉంటాయి మీకు కూడా తెలియదు. ఇప్పుడు ప్రతి మనిషిని మరణం తాగుతుంది. అది ఏ విధంగా వస్తుంది అన్నది ఎవరికి తెలియదు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, ఎందుకు ఆ మరణం వస్తుంది మనిషికి? అసలు యాక్సిడెంట్ రూపంలోనో, హార్ట్ అటాక్ రూపంలోనో, లేకపోతే ఏదో రకంగా మరణం ఆ వ్యక్తిని వస్తుంది, మరణం ఆ వ్యక్తికి తాగుతుంది. ఎందుకు మరణం వస్తుందంటే, ఇక్కడ మాట్లాడుతున్నాడు యోబు, మరణం నీకు ఎందుకు సంభవిస్తుందంటే, నీ సంచిలో ముద్రించబడిన అతిక్రమాల బట్టి. ఆమేన్. హల్లెలూయా. నీవు చేసిన పాపాన్ని బట్టి, మొదట పాపమును బట్టి నీకు రోగం అనువదించబడుతుంది. ఆ రోగము నిన్ను మరణం వైపు నడిపిస్తా ఉంది. పాపమేమో రోగం తీసుకొస్తుంది, రోగమేమో మరణం తీసుకొస్తుంది.
హల్లెలూయా. చెప్పాడు ప్రవక్త. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనలోకి నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వరకు వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కిరీటం పొందును. ఎలాగా? శోధన సహిస్తే. దేవుడు శోధిస్తున్నాడు, ఆ శోధన నువ్వు సహిస్తే, ఆ శోధనకు నువ్వు నిలిచిన వాడు అయితే ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసి నువ్వు వారికి జీవకిరీటం ఇస్తాడు. అంటే నువ్వు జీవకిరీటం పొందుకోవాలంటే శోధన సహించాలి. ప్రభు యొక్క శోధనకు నువ్వు నిలబడాలి. ఒకవేళ నిలబడకపోతే నువ్వు జీవకిరీటం కోల్పోతావు. దేవుడు కీడు విషయమే శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇది మాట గుర్తుంచుకోండి. ఎవరైనా సరే ఏది రోగం వచ్చినా, ఏది కార్యం వచ్చినా దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనుకూడదట. ఎందుకంటే ఆయన శోధించేవాడు కాదు, ఆయన శోధకుడు కాదు. ఆయన ఏం చేస్తాడంటే శోధించాలంటే శోధకుడు గురించి అప్పచెప్తాడు. హల్లెలూయా. ఎవరు విన్నారా? వాక్యం మీద దృష్టి పెడుతున్నారండి. కొంచెం వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుడు వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, వాక్యానికి లోబడండి. దేవుడు యొక్క వాగ్దానము కొరకు మనము నిలిచినప్పుడు జీవకిరీటం మనం పొందుకుంటాం. ఇక్కడ దేవుడు శోధించాడు. నిన్ను శోధించడానికి నిన్ను ఎవరికి అప్పగిస్తాడట? ఎవరికి అప్పగిస్తాడండి?